మున్సిపల్ ఎన్నికలపై వైసీపీ కొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. తెరపైకి కొత్త అభ్యర్థిని తీసుకొచ్చింది. చవ్వ దుష్వంత్ రెడ్డికి పులివెందుల మున్సిపాలిటీ బాధ్యతలు అప్పగించారు. అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా ఆయనే అభ్యర్థిగా ఉంటారు అని తెలుస్తోంది. ఇప్పటికే మున్సిపాలిటీని గెలుచుకునే వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు ఆయన. పులివెందుల మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి ఆ బాధ్యతలను వైఎస్ మనోహర్ రెడ్డి చూసుకుంటూ వచ్చారు. తొలిసారి జగన్ కొత్త వ్యక్తికి బాధ్యతలు అప్పగించారు. పులివెందుల మున్సిపాలిటీపై టీడీపీ కూడా కన్నేసింది. ఈసారి ఎలాగైనా కైవసం చేసుకోవాలి అని కొత్త ఎత్తుగడ వేసింది. ఇందులో భాగంగానే పులివెందుల వార్డులు డివిజన్లను అధికారులు మార్పులు చేశారు అనే ప్రచారం జరుగుతోంది. వార్డు డివిజన్ల మార్పుపై వైసీపీ కోర్టుకెళ్లింది. వైనాట్ పులివెందుల దిశగా టీడీపీ వ్యూహాలు కూడా రచిస్తోంది. ఈ రోజు కొత్త ఏం కాదు, మన ఎలక్షన్స్ టైంలో కూడా చూసాము. వైనాట్ కుప్పం, వైనాట్ పులివెందుల అనేది. సో ఇప్పుడు మళ్ళీ ఆ యొక్క వివాదం నడుస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకి కనిపిస్తోంది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి శివ ద్వారా. శివ, కొత్త వ్యక్తికే ఛాన్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తోందా? ఒకవేళ అదే అయితే ఈ వ్యూహానికి కారణం ఏంటి? రోహిత్, ఎందుకంటే మొదటి నుంచి కూడా పులివెందుల మున్సిపాలిటీ ఏర్పడ్డప్పటి నుంచి కూడా వైఎస్ మనోహర్ రెడ్డి అంటే వైఎస్ కుటుంబం నుంచి ఎవరో ఒకరు చైర్మన్ కావచ్చు, లేదంటే వైస్ చైర్మన్ ఇలా చూస్తూ అంటే పూర్తి బాధ్యతలు మాత్రం వైఎస్ కుటుంబం ఆధీనంలో నడుస్తోంది. ఆ తర్వాత ఇప్పుడు మొదటిసారి ఎందుకంటే పులివెందుల ఇటీవల కాలంలో గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుప్పం మున్సిపాలిటీ గెలుచుకోవడం తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వం పులివెందులపై దృష్టి సారించిన నేపథ్యంలో వైఎస్ జగన్ ఒక కొత్త ప్రణాళిక తీసుకుని వచ్చారు. ఇక్కడ ఎందుకంటే వైఎస్ ఫ్యామిలీతో పాటు కూడా మొత్తం తెరవైపు పులివెందుల ప్రాంతంలో చెవ్వ కుటుంబానికి మంచి బంధువుగా ఉంది. ఆ తర్వాత వీటితో పాటు కొత్త ముఖం తీసుకురావడం వల్ల ఖచ్చితంగా పులివెందుల్లో ఎట్టి పరిస్థితుల్లో మరోసారి గెలిచిస్తారన్నది జగన్ పక్కా ఒక ప్రణాళిక చేస్తున్నారు. ఆ ప్రణాళిక ప్రకారమే ఇప్పటికే మొత్తం గ్రౌండ్ లెవెల్ దిశ తన ప్లాన్ యాక్షన్ అమలు చేస్తున్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈసారి పులివెందులో గెలిచి తీరాలి, పులివెందులు జగన్ సొంత అడ్డాలు గెలిచారనే తెలుగుదేశం పట్ల ఊహంతుంటే దాన్ని చెక్ పెట్టే విధంగా జగన్ అయితే మాత్రం ఈసారి ఒక కొత్త ప్రణాళిక చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో పులివెందులు మళ్ళీ గెలుచుకోవాలి, కన్నా కంచుకోట నిలబెట్టుకోవాలన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అయితే తెలుగుదేశం పాత్ర ప్రభుత్వం వైసీపీ కంచుకోట జగన్ గడ్డ అక్కడే ఎదురు పవనాలు వీస్తాయి అనే ఆలోచనలో ఉన్నారా వైసీపీ శ్రేణులు? ఎందుకంటే ఇటీవల రోహిత్, ఎందుకంటే ఇటీవల పులివెందుల డిప్యూటీ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఏకపక్షంగా గెలుచుకుంటూ ఈ నేపథ్యంలో నెక్స్ట్ పరిస్థితులు పులివెందుల మున్సిపాలిటీ లక్ష్యంగా పాల్గొంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఎక్కడెక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం ఉంటుందో వాటి కూడా వార్డులు కూడా డివిజన్ చేశారు, వేరే వాటిని కలుపుతూ చేశారు. సో ఈ నేపథ్యంలో అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరైతే కొనసాగ అభ్యర్థి గెలుస్తారో అక్కడ వాళ్ళందరూ కూడా మార్పులు తీసుకుంటూ వచ్చారు. సో ఇలాంటి నెక్స్ట్ కుప్పం లాగే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయాలి, కూడవందరూ కలిసి కూడా పులివెందుల గెలవాలనే లక్ష్యం కాబట్టి జగన్ మాత్రం ఖచ్చితంగా కొత్త ముఖాన్ని తిరుపతి తీసుకొని వచ్చారు. దుష్యంత్ రెడ్డి ఒక యువకుడు ద్వారా ఎట్టి పరిస్థితుల్లో పులివెందుల్లో ఖచ్చితంగా మళ్ళీ తమ పార్టీ ప్రభావం నిలబెట్టుకోవాలనే దిశగా కూడా జగన్ అడుగులేస్తుందని తెలుస్తోంది. రోహిత్, రైట్ శివ, మొత్తానికి ఈసారి పులివెందుల మున్సిపల్ ఎన్నికల్లో జగన్ కొత్త అభ్యర్థిని తెరపైకి తీసుకుని రావాలనుకుంటూ ఉన్నారు. చూద్దాం మరి ఈ ఏ విధంగా వర్కౌట్ అవుతుందో. అది టీడీపీ కూడా ఈసారి పులివెందుల మున్సిపాలిటీని టార్గెట్ చేసి టీడీపీ కూడా చాలా టార్గెట్ చేసింది. ఎందుకంటే గత ఎన్నికల్లో కుప్పాన్ని టార్గెట్ చేసింది వైసీపీ. ఈసారి పులివెందులను టార్గెట్ చేస్తుంది టీడీపీ.